ఓకే. ట్రాన్స్ఫార్మర్స్లో ఫస్ట్ టాపిక్ ఇది. అదే ఏ ఎలిమెంట్ అయినా మీరు ఇట్స్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ ది పవర్ సిస్టమ్స్. వెరీ స్మాల్ ఎలిమెంట్ బట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏది ఇంపార్టెంట్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఎలిమెంట్ ఈజ్ ఇన్ ది పవర్ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కోసం ట్రాన్స్ఫార్మర్ కోసం మనం చదవాలనుకుంటే అంటే పవర్ సిస్టంలో కంప్లీట్గా నువ్వు స్టడీ చేయాలనుకుంటే ఓన్లీ 5 ఎలిమెంట్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. చెప్పాను కదా ఆల్రెడీ. రెసిస్టెన్స్, కెపాసిటెన్స్, ఇండక్టెన్స్ అండ్ దీస్ ఆర్ ద 3 ప్యాసివ్ ఎలిమెంట్స్. యాక్టివ్ ఎలిమెంట్స్ కరెంట్ సోర్స్ అండ్ వోల్టేజ్ సోర్స్. సో నువ్వు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ అసలు ఏం చేస్తుంది, ఎందుకు, ఎలా, ఏంటి అన్నది ఒక కాన్సెప్ట్. అంటే చదివే ముందు ఓకే ట్రాన్స్ఫార్మర్ అంటే ఇది ఇంతేనా అనే ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి మీరు. సో వెళ్ళాలంటే కొంచెం అది ఎక్కడ వాడతాం, ఎందుకు వాడతాం, ఎలా వాడతాం అనేది ఇంపార్టెంట్. అయితే ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక పెద్ద ఇదేం లేదు. ఓన్లీ మీరు ఆర్ఎల్ సర్క్యూట్స్ చూసారు కదా, ఆర్ఎల్ సర్క్యూట్లో ఒక ఎలిమెంట్ అంటే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, ఆ రెండిట్ల కాంబినేషనే ట్రాన్స్ఫార్మర్ అనే కాదు, ఈవెన్ ఇండక్షన్ మోటార్ అయినా లేకపోతే డీసీ మోటార్ అయితే ఇండక్టెన్స్ ఉండదు, కాకపోతే ఓన్లీ రెసిస్టివ్ ఎలిమెంట్ ఉంటుంది. సో దీని గురించి ఇక్కడ మనం మాట్లాడినప్పుడు అసలు ట్రాన్స్ఫార్మర్ దేనికి, ఏం చేస్తుంది అన్న ఇష్యూ మీద మనం కొంచెం డీప్ వెళ్ళినప్పుడు ఇక్కడ సాధారణంగా జనరేటింగ్ ప్లాంట్స్ ఉంటాయి. ఈ జనరేటింగ్ ప్లాంట్స్ నుంచి తీసుకెళ్ళి ఊరికనే జనరేట్ చేయవు కదా, లోడ్ పాయింట్లకు ఇవ్వాలి, లోడ్కి ఇవ్వాలి. ఈ జనరేటింగ్ ప్లాంట్ తీసుకెళ్ళి లోడ్కి ఇవ్వాలి. అయితే ఇది ఎక్కడ ఉంటుంది, ఈ లోడ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? జనాల మధ్యలో నువ్వు జనరేటర్ని తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ అయితే అక్కడున్న పొల్యూషన్ కానీ లేకపోతే నాయిస్ పొల్యూషన్ అయినా లేకపోతే ఎయిర్ పొల్యూషన్ అయినా అసలు ఉండిందే మనుషుల కోసం, ఆ మనుషులంతా ఖాళీ చేసుకుని వెళ్ళిపోతే అగైన్ ఇది ఐడియల్గా ఉండిపోద్ది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ ట్రాన్స్మిషన్ లైన్లో లాసెస్ ఉంటాయి. ఏంటది? I²R లాస్. ఈ I²R లాస్ సపోజ్ ఇక్కడ 100 మెగావాట్ జనరేట్ చేస్తున్నావు. ఎంత కావాలంటే అంత ఈ గవర్నర్స్ ద్వారా నువ్వు కంట్రోల్ చేసుకుంటావులే. ఇది వీళ్ళు 100 మెగావాట్ అనుకో, 100 మెగావాట్ అంటే కష్టంలే, 50 మెగావాట్ కావాలి వీళ్ళకి. ఇది 100 మెగావాట్ జనరేట్ చేసే ప్లాంట్. 50 మెగావాట్ కావాలంటే నువ్వు 60 మెగావాట్ జనరేట్ చేయాల్సి వస్తుంది అనుకో. బట్ వీళ్ళు అడిగిందంతా 50 మెగావాటే, కానీ 60 మెగావాట్ జనరేట్ చేస్తున్నావు. వాట్ అబౌట్ రిమైనింగ్ 10 మెగావాట్? ఈ ట్రాన్స్మిషన్ లైన్లో 10 మెగావాట్ పోతుంది అనుకో. ఇది రియల్ పవర్ కదా, 10 మెగావాట్ అంటే 60 మెగావాట్ అంటే రియల్ పవర్. సో దీనికి ఇన్పుట్ ఏమిస్తున్నావు? కోల్ కానీ లేకపోతే యురేనియం కానీ లేకపోతే వాటర్ కానీ డీజిల్ కానీ విండ్ కానీ ఎనీథింగ్ నువ్వు ఇస్తున్నావు. అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా హ్యూజ్ అమౌంట్ అవసరం కదా. సో ఎందుకు ఈడు అడిగింది 50 మెగావాట్ బట్ నువ్వు జనరేట్ చేసింది 60 మెగావాట్, బట్ ప్లాంట్ కెపాసిటీ 100 మెగావాట్ అనుకోండి. అంతా చేస్తే ఎవరు తీసుకోరు కదా. సో ఇక్కడ 10 మెగావాట్ లైన్లోనే పోతే వాట్ ఈస్ ది యూస్? కరెంట్ బిల్లులు పెంచాల్సి వస్తుంది. కాబట్టి అది తగ్గించాలంటే ఈ లాసెస్ తగ్గించాలి. ఈ ట్రాన్స్మిషన్ లైన్లో ఉన్న లాసెస్ని నువ్వు తగ్గించాలి. దానికోసం ఏం చేస్తామంటే సాధారణంగా ఇక్కడ జనరేటింగ్ ప్లాంట్లో జనరేటెడ్ వోల్టేజ్ 6.6 kV కానీ 11 kV కానీ 33 kV కానీ ఈ లెవెల్లోనే మనం జనరేటింగ్ వోల్టేజ్ అంటే జనరేటర్లో వోల్టేజ్ లెవెల్స్ ఇంత జనరేట్ చేసినట్టుగా మనం డిజైన్ చేస్తాం. బియాండ్ దట్ వీ కెనాట్ డిజైన్ బికాస్ ఇన్సులేషన్ ఇష్యూ వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం 33 kV జనరేటింగ్ ప్లాంట్లో నువ్వు
జనరేట్ చేయగలవు. 33 కేవీ 33 కిలో వోల్ట్ జనరేషన్ ప్లాంట్లో నువ్వు వోల్టేజ్ని జనరేట్ చేస్తే డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు ఈ 66 అంటే యాక్చువల్గా నువ్వు 440 వోల్ట్స్ ఫేస్ టు ఫేస్ హౌస్ హోల్డ్స్లో పెడతావు. సో ఇక్కడ 66.6 కేవీని నువ్వు జనరేట్ చేసినప్పుడు అది తీసుకెళ్ళిస్తే వాట్ అబౌట్ దిస్ పొజిషన్స్? సో నువ్వు ఇస్తున్న మొత్తం లోడ్స్ అన్నీ కాలిపోతాయి. కాబట్టి 440 వోల్ట్స్ జనరేట్ చేస్తావా? జనరేట్ చేస్తే ఏమవుద్ది? జనరేట్ చేసినప్పుడు ఇంతవరకు ట్రాన్స్ఫర్ చేస్తే కరెంటు ఎంత ఫ్లో అవుద్ది, దానివల్ల వచ్చిన లాసెస్ ఎంత పెరిగిపోతాయి అనేది. సో అన్నీ మైండ్లో పెట్టుకొని ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు కరెంట్ I²R లాసే కదా, ఈ కరెంట్ని కానీ తగ్గించేస్తే ఏమవుద్ది? I²R లాసెస్ విల్ తగ్గిపోతాయి. తగ్గించాలంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడి నుంచి వస్తుంది సపోజ్ 33 కేవీ జనరేటింగ్ వోల్టేజ్ 33 కిలో వోల్ట్స్. ఇక్కడ కరెంటు సమ్ 1000 ఆంపియర్స్. వాట్ ఈస్ ద పవర్ అంటే ఇది 3 ఫేజ్ అనుకోండి, √3 VL IL cos π. సో దిస్ ఈజ్ ద రియల్ పవర్. ఇప్పుడు 33 కేవీ కాస్త నువ్వు 33 కేవీ అంటే √3 ఇంటూ VLIL ఇంటూ cos π cos θ పవర్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇంతే కావాలి లోడ్కి, ఇంత జనరేషనే కావాలి, ఇంత పవరే కావాలి లోడ్కి. ఇంత పవర్ లోడ్ కావాలనుకున్నప్పుడు ఇది కాన్స్టెంట్. ఓకేనా? ద లోడ్ రిక్వైర్డ్ ఈస్ కాన్స్టెంట్. సో ఇది కాన్స్టెంట్గా ఉంచవచ్చు. బట్ ఇందులో ఎలిమెంట్స్ ఏమున్నాయి? √3 VL IL cos π. దిస్ ఈజ్ పవర్. ఇప్పుడు ఇక్కడ cos π డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ లోడ్. సో యూ కెనాట్ చేంజ్ అంటే అది పక్కన పెట్టండి. ఓన్లీ దీనికోసం చేంజ్ చేస్తాం, యూనిటీకి తేడానికి ట్రై చేస్తాం, యూపీఎఫ్కి తేడానికి ట్రై చేస్తాం. అది సెపరేట్ టాపిక్, అది మనం తర్వాత చూద్దాం. P కాన్స్టెంట్. సో కాబట్టి నీకు ఇక్కడ వేరియబుల్స్ రెండే ఉన్నాయి, VL IL. వోల్టేజ్ను కరెంట్ కానీ పెరిగితే I²R లాస్ పెరుగుతుంది, కరెంట్ కానీ తగ్గిస్తే టోటల్ పవర్ తగ్గుతుంది, బట్ I²R లాస్ తగ్గుతుంది. కాబట్టి కరెంట్ తగ్గుకున్నప్పుడు వోల్టేజ్ని పెంచుకుంటే P కాన్స్టెంట్ ఉంటుంది. జస్ట్ వెరీ స్మాల్ ఫిగర్. P ఈజ్ ప్రపోర్షనల్ టు VL IL కదా. సో కరెంట్ని తగ్గించాలనుకున్నప్పుడు వోల్టేజ్ని పెంచితే P విల్ బి కాన్స్టెంట్. నౌ దానికోసం ఏం చేస్తామంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసే ఒక లెవెల్ ఆఫ్ వోల్టేజ్ని ఇంకొక లెవెల్ ఆఫ్ వోల్టేజ్కి మార్చడానికి ఒక ట్రాన్స్ఫర్ చేసే డివైజ్ని వాడతాం. అంటే జస్ట్ అది ఆల్రెడీ తెలిసిందే, కాయిల్ని, దానికి ట్రాన్స్ఫార్మర్ అని పేరు పెట్టాం. ఇది ఏం చేస్తుందంటే ఒక లెవెల్ ఆఫ్ వోల్టేజ్ని ఇంకొక లెవెల్కి మారుస్తుంది. ఇది V1 అనండి, ఇది V2 అనండి. ఇది కాయిల్, ఇది కూడా కాయిల్. ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు ఇచ్చేది ఎలక్ట్రికల్ ఇన్పుట్. ఓకే, ఈ ఎలక్ట్రికల్ ఇన్పుట్ అనేది ఇలా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ మరలా ఎలక్ట్రికల్ అవుట్పుట్గా జనరేట్ అవుతుంది. మధ్యలో జరిగేది ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ కన్వర్షన్. ఈ ఎలక్ట్రికల్ నుంచి ఒక ఫ్లక్స్, అంటే కరెంట్ ఫ్లో అవగానే చుట్టూరా వచ్చేది ఏంటి? ఫ్లక్స్ కదా. ఏ ఫ్లక్స్? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇప్పుడు ఇన్ని కాయిల్స్ ఉన్నాయి కదా, బోల్డ్ అంత ఫ్లక్స్ వస్తుంది బయటికి.
ఈ ఫ్లక్స్ వచ్చి ఈ కండక్టర్ని కట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ కండక్టర్ని కట్ చేసిందో వెంటనే ఇందులో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రికల్ ఇన్పుట్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కింద కన్వర్ట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి అగైన్ ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ జరిగే సిచ్యుయేషన్ చూసుకోండి. ఇన్పుట్ నువ్వు ఇచ్చేది ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇవ్వగానే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. డైరెక్ట్ కనెక్షన్ లేదు దీనికి. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మళ్ళీ అగైన్ ఈ పక్కనున్న కండక్టర్స్ని కట్ చేసి ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేస్తుంది. ఏదైనా లోడ్ కానీ ఉంటే కరెంట్ ఆ ఎలక్ట్రికల్ అనేది ఈ ఈఎంఎఫ్ అనేది కరెంట్ లోడ్కి సప్లై చేస్తుంది. ఇదే జరిగేది నీకు. ఇక్కడ ఇటు పక్క ఉన్నదాన్ని ప్రైమరీ అని, రైట్ సైడ్ ఉన్నదాన్ని సెకండరీ అంటాం. అంటే సప్లై ఇచ్చేదాన్ని ప్రైమరీ అని, తీసుకునేదాన్ని ట్రాన్స్ఫర్ చేసేదాన్ని నీకు సెకండరీ అని అంటాం. ఇంకొక రకంగా చెప్పాలంటే హై వోల్టేజ్, లో వోల్టేజ్ ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఎన్ని టర్న్లు ఉన్నాయి? 1 2 3 4 ఒక టర్న్ అంటాం దీన్ని. అంటే ఒక టర్న్, 2 టర్న్, 3 టర్న్ అలా అనమాట. ఇప్పుడు ఒక టర్న్కి సమ్ వోల్టేజ్ ఒక టర్న్లో ఇండ్యూస్ అయింది. మొత్తం వోల్టేజ్ కదా, ఇవి ఎన్ టర్న్స్ అనుకో, N1. అంటే ఎన్ని టర్న్స్ ఉన్నాయంటే N1 టర్న్స్ ఉన్నాయి. ఇది ఇటు పక్క N2 టర్న్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఒక్కొక్క టర్న్కి ఎంత వోల్టేజ్ రా అంటే V1/N1 అంతే కదా. ఒక టర్న్కి సపోజ్ ఇది 10 volts అప్లై చేస్తున్నావు, ఇవేమో 5 టర్న్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క టర్న్ దగ్గర కెపాసిటీ ఉండాలి కదా. సో 10/5. ఒక టర్న్ 2 voltageకి హ్యాండిల్ చేస్తుంది. ఒక టర్న్ 2 volts అంటే 10/5 కదా, 2 volts. ఒక టర్న్ నువ్వు ఇచ్చే వోల్టేజ్ ఒక టర్న్ 2 volts షేర్ చేసుకుంటుంది, ఇంకోటి 2 volts, ఇంకోటి 2 volts అలా అనమాట. సో 2 + 2 + 2 + 2 మొత్తం 5 కదా, 5 2 10. సో ఒక టర్న్ 5 voltsకి ఉన్నప్పుడు ఇవన్నీ టర్న్సే కదా. ఇక్కడ కూడా ఒక టర్న్ 2 volts ఉంటుంది, ఒక టర్న్ 2 volts ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని టర్న్స్? ఇది N2 టర్న్స్. పైకి ఎంత వచ్చింది? V2. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క టర్న్కి ఎంత వోల్టేజ్ ఉంటుందంటే V2/N2. సో ఇక్కడ ఒక టర్న్కి ఎంత వోల్టేజో ఇక్కడ కూడా అంతే వోల్టేజ్ డెవలప్ అవుతుంది. కాబట్టి 2 ఈక్వల్ అనమాట. ఓకే, ఒక టర్న్కి ఎంత వోల్టేజ్ అంటే అన్ని చోట్ల అంతే వోల్టేజ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ బేసిక్ ప్రిన్సిపల్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే V1 వోల్టేజ్ ఇస్తే నువ్వు ఇన్పుట్లో బయటికి V2 వోల్టేజ్ వస్తుంది. సపోజ్ ఇది 5 టర్న్స్ అనుకో, ఇది 100 టర్న్స్ అనుకో, నువ్వు ఇచ్చేది 10 volts అనుకో. అంటే ఒక్కొక్క టర్న్కి ఎంత? 2 volts. మరి రైట్ సైడ్ ఎన్ని టర్న్స్ ఉన్నాయి? ఎన్ని టర్న్స్ ఉన్నాయంటే 100 ఉన్నాయి. 100 × 2 200 volts వచ్చింది. అంటే చూడు, నువ్వు ఇచ్చేది 10 volts ఇచ్చావు, బట్ బయటకు వచ్చేది 200 volts వచ్చింది. అసలు ఎలా వచ్చిందంటే నీకు దీనికి ఇన్పుట్ ఎంత ఇస్తున్నావు? V1 I1. దీనికి ఇచ్చేది ఇన్పుట్ V1 I1. ఓకే, కాస్ థీటా చేత మల్టిప్లై చేస్తే యాక్టివ్ పవర్ వస్తుంది. బట్ V1 I1 ఇది ఏసీ సర్క్యూట్స్లో ఎస్తో చూపిస్తాం, S1 ఇది. మరి బయటికి ఎంత వస్తుంది? బయటికి V2 I2 అయితే V2 I2 వస్తుంది. ఇదేమో S2. ఇక్కడ లెట్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎనర్జీ ఇచ్చావు, ఎనర్జీ తీసుకుంటావు. ఎంత ఎనర్జీ ఇచ్చావో అంతే ఎనర్జీ వస్తుంది, కానీ బయట నుంచి ఏమీ ఊడిపెట్టి రాదు. అంటే
ఎనర్జీ బయట నుంచి వచ్చిందంటే ఏదో అతీత శక్తి వచ్చేసినట్టు. కాబట్టి ఎంత ఇస్తున్నావో అంతే వస్తుంది. ఎనర్జీ నేదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. కాబట్టి ఎంత ఇచ్చావో అంతే బయటకు వస్తుంది. కాబట్టి S1 ఈక్వల్ టు S2. S1 ఈక్వల్ టు S2. ఏం లేదు, వెరీ వెరీ సింపుల్. దట్ ఈస్ V1 I1 ఈక్వల్ టు V2 I2. ఇప్పుడు నువ్వేంటి, ఇది V1 ఉంది, కొంచెం V2 బాగా పెంచావు, V1 తక్కువ ఉంది. ఇక్కడ ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలంటే ఏంటి, ఇది ప్రోడక్ట్ కదా. V1 తక్కువ ఉంటే I1 ఎక్కువ ఉంటే ఒక ప్రోడక్ట్ వచ్చింది. మరి V2 బాగా ఎక్కువైంది, మరి I2 కూడా తక్కువ అవ్వాలి, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ దీనికి ఈక్వల్ కావాలి కాబట్టి. మరొకసారి V1 I1 ఈజ్ ఈక్వల్ టు V2 I2. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా చెప్తే, ఇప్పుడు సపోజ్ ఇది 10 volts, కరెంట్ లెట్ 1000 amperes ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి, ఇది సపోజ్ 10 volts ఇన్పుట్ కరెంటు 1000 అనుకో. ఇప్పుడు V2 200కి వెళ్ళావు, 200కి వెళ్తే I2 ఎంత ఉండాలి, దీనికి ఈక్వల్ ఉండాలంటే I2 ఎంత ఉండాలి, ఇదంతా 10,000 కదా, ఇది 50 ఉండాలి. సరిపోయిందా? సో 2000 ఇంటూ 50 200 ఈక్వల్ టు 50 ఈక్వల్ టు 200 ఇంటూ 50 ఈక్వల్ టు 10 ఇంటూ 1000. సో బోత్ సేమ్. అంటే చూడు, వోల్టేజ్ తక్కువ ఉంది, ఇక్కడ వోల్టేజ్ ఎక్కువ ఉంది. బట్ కరెంట్ ఇక్కడ వోల్టేజ్ తక్కువ ఉంటే కరెంట్ ఎక్కువ ఉంటుంది, కరెంట్ తక్కువ ఉంటే వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది, అంతే తేడా. ఓకే, సో స్మాల్ కాన్సెప్ట్, దీన్ని పట్టుకొని మీరు కింద మీద పడిపోక్కర్లేదు. ఇప్పుడు అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి అనేది ఒకసారి చూస్తే మీకు ఒక కంక్లూజన్కి వస్తాం. ట్రాన్స్ఫార్మర్ అసలు నిద్దట్లో కాదు, నువ్వు చదివి 10 years కాదు 100 years అయినా మీకు ఏదడిగినా ఇంతే కదా అని చెప్పాలి. ఏ ట్రాన్స్ఫార్మర్ ఈస్ ఏ కదలది, ఏమీ కదలట్లే లోపల, స్టాటిక్ డివైస్ by means of which electric power at 1 voltage level is transferred to electric power at another voltage. ఎలక్ట్రిక్ పవర్ టు ఎలక్ట్రిక్ పవరే, బట్ కండిషన్ ఏంటంటే కీపింగ్ ఫ్రీక్వెన్సీ యాజ్ కాన్స్టెంట్. ఫ్రీక్వెన్సీ యాజ్ కాన్స్టెంట్. ఓకే, అయితే ది ట్రాన్స్ఫార్మర్ works on the principle of electromagnetic induction. ఇది అయితే ఫిజికల్ basis of a transformer is mutual induction between two circuits.
linked by a common magnetic flux. ఓకే, రెండు సర్క్యూట్లు బట్ లింక్డ్ బై ఏ కామన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అది కంపల్సరీ. అయితే ఇక్కడ రెండు రకాల ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. మామూలుగా ఇలా చెప్పేస్తారు, ది ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్ but magnetically coupled device. ఇక్కడ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఇది V1, ఇది I1, ఇది N1, ఇది I2, బయటకు వచ్చింది V2, ఇది N2. ఇక్కడ చూడండి, ఈ సర్క్యూట్ వేరు, ఈ సర్క్యూట్ వేరు, రెండు సర్క్యూట్లు ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ సెకండ్. అంటే ఫిజికల్గా వేరువేరుగా ఉన్నాయి, కానీ ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వచ్చి దీన్ని టచ్ చేస్తుంది, ఇందులో కరెంట్ ఫ్లో అవగానే మళ్ళీ దీని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వచ్చి దీన్ని కట్ చేస్తుంది. సో ఫిజికల్లీ సెపరేట్గా ఉన్నాయి, ఎలక్ట్రికల్లీ సెపరేట్గా ఉన్నాయి, బట్ మ్యాగ్నెటికల్లీ కపుల్ అయ్యి ఉన్నాయి. అది జరగకపోతే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకేనా, దిస్ ఇస్ ద బేసిక్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. తర్వాత construction of transformers. ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్లో మెయిన్ 2 పార్ట్స్ ఉంటాయి. 2 పార్ట్స్ ఏంటంటే, ఒకటి లామినేటెడ్ కోర్, ఒకటి రెండోది వైండింగ్స్. లామినేటెడ్ కోర్ అంటే చెప్తా, వైండింగ్ అంటే కాయిల్ చూడతాం కదా. వాట్ ఈస్ లామినేటెడ్ కోర్? లామినేటెడ్ అంటే లామినేషన్ చేయమని చెప్తాం కదా, ఒక పేపర్ మధ్యలో ఇలా పెట్టి, పేపర్ ఎప్పటికీ మన సర్టిఫికేట్స్ ఉన్నాయి, లామినేషన్ చేయండి అంటారు, ఐడి కార్డు ఉంది లామినేటెడ్ చేయించరు అంటారు. ఆ రకంగా ఎలా చేస్తామో చూద్దాం. ఈ ఎందుకు లామినేటెడ్ కోరే మనం చేయించాలి అన్నది ఇంకొక టాపిక్. ఇప్పుడు లామినేటెడ్ కోర్లో ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ద కోర్ ఈజ్ constructed of silicon steel, silicon sheet steel, silicon sheets కదా, laminations, assembled to provide a, assemble అంటే కలపడం, assembled to provide a continuous magnetic path. మ్యాగ్నెటిక్ పాత్, కంటిన్యూస్ మ్యాగ్నెటిక్ పాత్ లేకపోతే కష్టం. విత్ లామినేట్ చేస్తున్నాం కదా, విత్ మినిమం ఆఫ్ ఎయిర్ గ్యాప్ ఇంక్లూడెడ్. చిన్న చిన్న ఎయిర్ గ్యాప్లు ఉండాలి, ఎందుకో చెప్తా. ఓకే, ఇది లామినేటెడ్ కోర్. వాట్ అబౌట్ వైండింగ్? ఇక్కడ
2 వైండింగ్స్, ఒక వైండింగ్ కుదరదు, ఎందుకంటే కుదురుతుంది అది ఎప్పుడో చెప్తాను. బట్ ఈ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మరే అనుకోండి. వైండింగ్స్, ఈ 2 windings are placed over the core which are insulated. ఇన్సులేట్ చేయాలి, లేకపోతే ఏముంది మొత్తం షార్ట్ అయిపోద్ది ఫ్రమ్ ఈచ్ అదర్. ఫ్యాన్ వైండింగ్ చేసినప్పుడు ఆ వైండింగ్ వైర్కి ఒక ఇన్సులేషను పెయింట్ వేస్తారు. సో అందుకు ఒకదానికొకటి ఒకదాని మీద చుట్టినా కానీ షార్ట్ అయిపోదు. అండ్ యాజ్ వెల్ యాజ్ విత్ కోర్ ఆల్సో. ఓకే, యాక్చువల్గా జాగ్రత్తగా గుర్తుంచుకొని ఫీల్ అవ్వాలంతే. యూజువల్లీ ది low voltage winding is placed nearer to the core over which high voltage coil is placed ఎగ్జాంపుల్ చెప్తా. ఇది కోర్ అనుకోండి, ఇక్కడ ఇలా చుడతాం, దీనిపైన హై వోల్టేజ్ ఇలా చుడతాం, దేనికి ఒక టచ్ అవ్వదు. నువ్వు పైనుంచి చూస్తే ఇది కోరు, ఇది లో వోల్టేజ్, ఇది హై వోల్టేజ్ కాయిల్, ఇది హై వోల్టేజ్ కాయిల్, ఇది కోర్, ఇది కోరు, ఇది లో వోల్టేజ్ హై వోల్టేజ్ కాయిల్. ఓకే, తర్వాత ఇక్కడ 2 వైండింగ్స్ వచ్చినాయి కదా. ద వైండింగ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద సప్లై మెయిన్స్ ఈస్ కాల్డ్ ప్రైమరీ. And the winding from which output voltage is taken is called secondary. చెప్పాను కదా. ఇది నువ్వు సప్లై కానీ ఇచ్చినట్టయితే ఇది ప్రైమరీ, ఇది సెకండరీ, ఇది V2, ఇది లోడ్కి ఇస్తావు. ఓకే, సో ఈ రకంగా నువ్వు ఒక మైండ్ సెట్కి వచ్చిన తర్వాత దాని గురించి థింక్ చేస్తే యూఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఇందాక చెప్పింది ఏంటంటే జనరేటింగ్ ప్లాంట్లో ఇక్కడికి వద్దాం. ఇది 6.6 kV కానీ 11 kV కానీ 33 kV కానీ జనరేట్ చేస్తావు. ప్రజెంట్ మోడరేటెడ్ ప్లాంట్స్ అన్నీనా అంటే మరీ లో అయితే తక్కువ చేస్తాము, 6.6 అలా చేస్తాము. బట్ హై మెగావాట్ ప్లాంట్స్ అయితే 33 kVలో చేస్తాం. దీన్ని స్టెప్ అప్ చేస్తాం. ఎంతకంటే సాధారణంగా 132 kV కానీ 220 kV కానీ 400 kV కానీ లేకపోతే 765 kV కానీ, సో ఏదో ఒకటి. బట్ టుడే
వీఆర్ అడాప్టింగ్ దిస్ లెవెల్ ఆఫ్ వోల్టేజెస్. ఇది నేషనల్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది, మన స్టేట్ గవర్నమెంట్ ఇంకా లేదు. మన స్టేట్ గవర్నమెంట్ 400 kV అడాప్ట్ చేసుకుంది. అంటే ఇంతవరకు వచ్చింది 33 kV అనుకోండి, ఇక్కడ 400 kV అంటే స్టెప్ అప్ చేసింది. ఓకే, లోడ్ సెంటర్కి వెళ్ళగానే ఇది 220 kV కిందకి ట్రాన్స్ఫార్మర్ బట్టి లో వోల్టేజ్ లెవెల్కి పంపిస్తాం. అగైన్ ఇంకా దగ్గరలోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ 132 kVకి స్టెప్ డౌన్ చేస్తాం. ఇంకా కిందకి వెళ్ళారనుకోండి 33 kVకి స్టెప్ డౌన్ చేస్తాం. ఇంకా ఇంటి దగ్గరికి వచ్చారనుకోండి, ఇది 11 kVకి. ఇంట్లో మన రోడ్ మీద చూసారా, అవి 440 volts. ఓకే, ఇదే మన ప్రజెంట్ ఇండియాలో. ఇక్కడ ఇది 400 kV కానీ 765 కానీ ట్రాన్స్మిషన్ అయిన తర్వాత ఇది 765 అనుకోండి, మళ్ళీ 400 kV ట్రాన్స్ఫార్మర్ మధ్యలో వస్తుంది. ఈ 400 నుంచి 220 kV ట్రాన్స్ఫార్మర్ పెట్టి స్టెప్ డౌన్ చేసావు. ఇలా లైన్ అంతా జర్నీ అయిన తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చి 220 kVకి డిజైన్ అంటే ఈ వైండింగ్ వచ్చి 32 kVకి. సో స్టెప్ డౌన్ చేసావు. మళ్ళీ ఇక్కడ 130 kV నుంచి 33 kVకి స్టెప్ డౌన్ చేసావు. అగైన్ 33 kV నుంచి 11 kVకి స్టెప్ డౌన్ చేసావు. 11 నుంచి 440 voltsకి స్టెప్ డౌన్ చేసావు. ఇక్కడ నువ్వు ఇంట్లోకి ఇచ్చేస్తావు. ఓకే, ఇక్కడ ఈ లెంత్ అంతా చేరి ఇంతవరకు ఎక్కడి నుంచి ఈ పోర్షన్ అంతా ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. ఇక్కడి నుంచి ఇదంతా డిస్ట్రిబ్యూట్ పంచిపెడతాం అన్నమాట. ఓకే, సో ఈ రకంగా ఒక కంక్లూజన్కి వస్తే విల్ గెట్ గుడ్ బెనిఫిట్. లేకపోతే ఇదేంట్రా అంటే కొట్టుకు సావాలి. ఓకే, ట్రాన్స్ఫార్మర్లు రకాలున్నాయి. ఏంటంటే టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. ఒక బేస్ తీసుకోవాలి. ఫస్ట్ ఇదేంటంటే బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్. స్పెల్లింగ్స్ మీరే చూసుకోండి. ఇక్కడ 3 రకాలు. యాక్చువల్గా 3వ రకం పెద్దగా పట్టించుకోం, బట్ ఉన్న 2 కోర్ టైపు, రెండోది షెల్ టైపు. షెల్ అంటే తెలుసు కదా, జైల్లో వేసేయడం. అంటే ఇది ట్రాన్స్ఫార్మర్ కోర్. దీనిపైన చూస్తే ఎలాగుంటుంది చెప్పనా? పైన చూస్తే ఎలాగుంటుంది, ఈ లామినేటెడ్ ప్లేట్స్. ఓకే, దీనిపైన చూస్తే ఇదే కనిపిస్తుంది. ఓకే, అంటే ఇలా ఉంటుంది. షెల్ టైప్కి వచ్చేసరికి ఇక్కడ వైండింగ్ లోపల చుడతావు. లోపల ఉంటుంది, షెల్ లోపల ఉంటుంది అనమాట. ఇది ప్రైమరీ, ఇది సెకండరీ అనుకో, ఎలాగైనా పర్లేదు. మరి కోర్ టైప్కి వచ్చేసరికి ఈ 2 ఖాళీగా ఉన్నాయి చూసారా, అక్కడ చుట్టేదా. ఇది కోర్ టైప్.
ఓకే, ఇందాక చూసింది షెల్ టైప్. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇలా కూడా చూద్దాం. ఓకే, ఓకే, ఇది కోర్ టైపు, ఇది షెల్ టైప్. ఏంటి టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్లో బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ది బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫేజెస్. నెంబర్ ఆఫ్ ఫేజెస్లో సింగిల్ ఫేజ్, 3 ఫేజ్. ఓకే, నెక్స్ట్ టైపు బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ అప్లికేషన్. టైప్ ఆఫ్ అప్లికేషన్లో నాకు చెప్పాను కదా, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, సెకండ్ది పవర్ ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ మీరు టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్లో బేస్డ్ ఆన్ 3 చూసాం. బేస్డ్ ఆన్ ఫస్ట్ది ఏంటంటే కన్స్ట్రక్షన్, కోర్ టైప్, షెల్ టైప్. ఇంకోటి బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫేజెస్, సింగిల్ ఫేజ్, 3 ఫేజ్. ఇంకోటి బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ అప్లికేషన్, డిస్ట్రిబ్యూషన్ పవర్ ట్రాన్స్ఫార్మర్. సో ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయినా. ఇప్పుడు లామినేటెడ్ కోర్ ఎందుకు చేస్తాం, తర్వాత ఐరన్ కోర్ ఎందుకు వాడాం, సిలికాన్ స్టీలే ఎందుకు వాడతాం, లామినేటెడ్ కోర్ ఎందుకు వాడతాము, సిలికాన్ స్టీల్ ఎందుకు వాడతాం, ఐరన్ కోర్ ఎందుకు వాడాం. ఇక్కడ లామినేటెడ్ కోర్ అనేసరికి మామూలుగా ఐరన్ కోర్ ఇలా పెట్టేసాం అనుకో, ఇప్పుడు నువ్వు ఇలా చూసినట్టయితే ఎంతలా ఉంటుంది, ఏది ఇటు నుంచి చూస్తే అది చెప్పాను కదా ఇలాగా. ఇప్పుడు ఇందులో కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అయిందో వెంటనే ఫ్లక్స్ వచ్చేస్తుంది కదా, ఆ ఫ్లక్స్ అనేది ఇలా జర్నీ చేస్తుంది. ఎప్పుడైతే ఇలా జర్నీ చేసిందో ఈ ఫ్లక్స్ ఈ ఐరన్ కోర్ని కూడా కట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఐరన్ కోర్ని కట్ చేసిందో మీకు తెలుసు కదా, వెన్ ఎవర్ ఏ ఫ్లక్స్ కట్స్ ఏ కండక్టర్, ఈఎంఎఫ్ విల్ బి ఇండ్యూస్డ్. ఏదైనా ఫ్లక్స్ ఒక కండక్టర్ని కట్ చేస్తే ఐరన్ కోర్ కూడా కండక్ట్ పాతే ఉంటుంది కదా. సో ఇందులో కరెంటు ఇండ్యూస్ అవుతుంది డ్యూ టు ద ఫ్లక్స్. ఎప్పుడైతే ఈ కరెంట్ కానీ పెరిగి వచ్చిందో, దిస్ ఇస్ హెవీ థిక్. ఎప్పుడైతే కట్ చేసిందో ఐ పెరుగుతుంది. ఎప్పుడైతే పెరిగిందో సో ఈ కరెంట్, దీన్నే ఎడ్డీ కరెంట్ అంటాం, ఎక్కువ ఫ్లో అయిపోద్ది. సో ఎందుకంటే ఏరియా పెద్దది, కరెంట్ ఎక్కువ, అంటే ఈ కండక్టర్కి ఈ ఫ్లక్స్కి ఛాన్స్ ఎక్కువ దొరికింది ఈ కోర్ని కట్ చేయడానికి. ఎక్కువ ఫ్లక్స్ కట్ అయిందంటే ఎక్కువ కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, దానివల్ల ఎడ్డీ కరెంట్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఎడ్డీ కరెంట్ పెరిగిందో I2R లాస్ ఇన్ ది కోర్ విల్ బి మోర్. దాన్నే ఎడ్డీ కరెంట్ లాస్ అంటాం. ఓకే, I2R కింద చూపించము, బట్ ఎప్పుడైతే ఈ కరెంట్ చిన్నగా పెరిగిందో ఎడ్డీ కరెంట్ లాస్ పెరుగుతుంది. నెక్స్ట్ ఓకే, అది అయిపోయింది. అయితే ఎందుకు లామినేట్ చేస్తామంటే, ఎప్పుడైతే లామినేట్ చేసామో ద ఏరియా, దీనికి ఇన్సులేషన్ చేస్తాం, ఒకదానికి మధ్యలో ఇన్సులేషన్ చేస్తాం. అంటే ఈ ముక్క దీనికి ఫిజికల్గా కట్ అవ్వదు, అదే కనెక్ట్ అవ్వదు, ఇది దీనికి కనెక్ట్ అవ్వదు, ఇది దీనికి కనెక్ట్ అవ్వదు.
కాబట్టి ఎప్పుడైతే లామినేషన్ చేసావో ఏరియా ఆఫ్ దట్ lamination will decrease. That's why the currents flow in that area will be decreased. That's why you can reduce the eddy current loss. Iron loss అంటాం దాన్ని, ఎడ్డీ కరెంట్ లాస్ ఆర్ ఐరన్ లాస్ అంటాం. నెక్స్ట్ సిలికాన్ స్టీల్ ఎందుకు వాడతాం, ఐరన్ ఎందుకు వాడడం? సిలికాన్ స్టీల్ వాడడం వల్ల హిస్టెరిసిస్ లూప్ చాలా చిన్నగా ఉంటుంది. The area enclosed by this hysteresis is very low. ఎప్పుడైతే ఇది లో ఉందో హిస్టెరిసిస్ లాస్ విల్ బి లో. ఐరన్కి అయితే ఎక్కువ పెద్దది ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ ఏరియా పెద్దది ఉందో ఎడ్డీ కరెంట్ లాస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పెద్దదనేది ఐరన్ కోర్కు ఉంటుంది, సిలికాన్ స్టీల్ కోర్కి ఉండదు, తక్కువ ఉంటుంది. కాబట్టి ఫర్ డిక్రీజింగ్ ద హిస్టెరిసిస్ లాస్ వీఆర్ యూజింగ్ సిలికాన్ స్టీల్. ఫర్ రెడ్యూసింగ్ ద ఎడ్డీ కరెంట్ లాస్ వీఆర్ యూజింగ్ లామినేటెడ్ కోర్. ఓకే, కంపల్సరీ వచ్చే బిట్లో అదొకటి. ఓకే, థియరీ బోర్డు అంత ఇస్తాడు, బట్ 1 by 1 మళ్ళీ ఇంకోసారి దానికి కన్స్ట్రక్షన్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఎందుకు పెడతాం అది ఇదని. ఓకే, ఇప్పుడు షెల్ టైప్ కాకుండా కోర్ టైప్ ఇదే మనకి ఈజీ గీయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, లెట్ I1 ఫ్లో అవుతుంది ఇప్పుడు V1 వచ్చినప్పుడు. ఇక్కడ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ E1. ఎందుకంటే వెన్ ఎవర్ ఏ కండక్టర్ కట్స్ ఫ్లోయింగ్ ద కండక్టర్ ఇమీడియట్లీ ఫ్లక్స్ విల్ బీ అపియర్డ్. సో ఈ ఫ్లక్స్ ఎలాగొచ్చి ఈ కండక్టర్ని కట్ చేస్తుంది, ఇక్కడ E2 డెవలప్ అవుతుంది. సో ఇక్కడ లోడ్గా ఉందనుకో I2 ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే I2 ఫ్లో అయిందో ఇక్కడ కూడా ఫ్లక్స్ వచ్చి ఇలా వచ్చి దీన్ని కట్ చేస్తుంది. సో E1 E2 డెవలప్ అయినాయి. అంటే ఇది π1, దీనివల్ల ఎటు వచ్చిందో చూసుకోండి. ఇది π2, ఇది రివర్స్లో వస్తుంది. ఏదైతే పుట్టించిందో దానికి రివర్స్లో ఉంటుంది. ఈ రెండు కట్ అయిపోయి π0 ఒకటే వస్తుంది. సో దీనివల్ల ఫ్లక్స్ కట్ అయిపోయి π0 ఒకటే ఉంటుంది. ఆ π0 అనేది దీన్ని కట్ చేస్తుంది, దీన్ని కట్ చేస్తుంది. అది ఎలా వస్తుంది ఏంటో తర్వాత చెప్తా. ఇప్పుడు I1 ఇక్కడ ఎప్పుడైతే వచ్చిందో E1 వచ్చింది. ఈ I1 వల్ల ఫ్లక్స్ వచ్చింది. లోడ్ వేస్తే మళ్ళీ ఇంకో ఫ్లక్స్ వచ్చింది. π1 π2 క్యాన్సిల్ అయిపోయి π0 వచ్చింది అన్నాను కదా, అది ఎలా వస్తుంది తర్వాత ఎలా కట్ అవుతుంది చెప్తా. ఇక్కడ E2 డెవలప్ అయింది, E2 ప్రొడ్యూస్ అయింది. నువ్వు ఇచ్చే వోల్టేజ్ ఏసీ వోల్టేజ్ ఇస్తావు. డీసీ ఇస్తే ఏమవుద్ది, డీసీ ఇస్తే కాలిపోద్ది ట్రాన్స్ఫార్మర్. ఎందుకనేది మీరే చెప్పాలి. ఓకే, ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ వోల్టేజ్ ఇచ్చావో ఆల్టర్నేటివ్ కరెంట్ ఇండ్యూస్ అవుద్ది. ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ కరెంట్ ఇండ్యూస్ అయిందో ఆల్టర్నేటివ్ ఫ్లక్సే ఇండ్యూస్ అవుద్ది. దిస్ బికమ్స్ πmax హియర్. ఇక్కడి నుంచి ఇక్కడికి టైం పీరియడ్ ఈస్ 1/f. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి t అయితే మరి ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత, t/2. మరి ఎక్కడి నుంచి ఇక్కడికి సగానికి ఎంత, 90 degrees కదా, ఇది 90 degrees, 180, 270, 360. సో ఇక్కడికి ఎంత, ఇందులో 1/4 t/4, దట్ ఈస్ 1/4f సెకండ్స్ కదా. ఇప్పుడు
ఇవన్నీ రాయాలిటీ అక్కర్లేదు కదా. ఇది N1 టర్న్స్ ఉన్నాయి, ఇక్కడ N2 టర్న్స్ ఉన్నాయి. ఓకే, అయితే నీకు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ దిస్ ఈజ్ dφ/dt. వాట్ ఈస్ దిస్? ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ పెర్ టర్న్. ఇప్పుడు ఇది ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ కదా, ఇది కదలక్కర్లేదు, బట్ ఫ్లక్స్ ఈజ్ ఆల్టర్నేటింగ్. దిస్ ఫ్లక్స్ కట్స్ దిస్ కండక్టర్. సో ఏదైనా ఒక ఫ్లక్స్ వెళ్ళి కండక్టర్ని కట్ చేస్తే అందులో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఈజ్ కాల్డ్ ఈఎంఎఫ్ ఒక టర్న్కి. ఓకే, అంటే చేంజ్ ఇన్ ఫ్లక్స్ బై చేంజ్ ఇన్ టైం. ఇక్కడ చూడండి, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఈ పాయింట్ దగ్గర ఎంత ఉంది? ఎక్స్ మీద 1/4f, y యాక్సిస్ మీద πn. మరి ఇక్కడ 0,0. అంటే π2 - π1/t2 - t1. సో వాట్ ఈస్ π2 - π1? ఇక్కడ πm - 0. సో πm - 0/t2, 1/4f - 0. దిస్ ఈస్ 4πm/πmf. ఎందుకంటే πm/1/4f, 4f పైకి వచ్చేస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ దిస్? వెబర్ పర్ సెకండ్ యాక్చువల్గా, ఎందుకంటే ఇది వెబర్ 1/సెకండ్ ఆర్ వోల్ట్స్ ఒక టర్న్కి. దిస్ ఇస్ యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. దీన్నే యావరేజ్ ఈఎంఎఫ్ పెర్ టర్న్ అన్నాం, 4f/m. ఓకే, అగైన్ ఏసీ సర్క్యూట్స్లో మీరు నేర్చుకునేది అంటే ఫార్మ్ ఫ్యాక్టర్. వాట్ ఈజ్ ఫార్మ్ ఫ్యాక్టర్? ఆర్ఎంఎస్ బై యావరేజ్ వాల్యూ. దిస్ ఈజ్ 1.1 ఫర్ సైన్సోయిడల్ వేవ్. 1.1 ఫర్ సైన్సోయిడల్ వేవ్. దేర్ ఫోర్ నీకు అక్కడ యావరేజ్ ఈఎంఎఫ్ వచ్చింది. ఇది యావరేజ్ ఈఎంఎఫ్ కదా. ఇప్పుడు ఆర్ఎంఎస్ వాల్యూ కావాలంటే 1.11 ఇంటూ యావరేజ్ వాల్యూ. నౌ 1.11 ఇంటూ 4f/m, 4.44 వోల్ట్స్. ఏంటిది? పెర్ టర్న్ ఓన్లీ. పెర్ ఒక టర్న్కే, ఎటు పక్క ఉన్నా పర్లేదు. సో ఇక్కడ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ప్రైమరీ వైండింగ్. ప్రైమరీ వైండింగ్ అంటే N1 టర్న్స్ ఉంటాయి అనుకున్నాం. దేర్ ఫోర్ E1 ఈక్వల్ టు ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ పెర్ టర్న్ ఇంటూ నెంబర్ ఆఫ్ ప్రైమరీ వైండింగ్ టర్న్స్. ఈఎంఎఫ్ per టర్న్ ఎంత? 4.44f/m ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్ N1. దిస్ బికమ్స్ 4.44f N1 Pimax. Pimax is same in all volts. అయితే యాక్చువల్గా పై బై ఏరియా, ఫ్లక్స్ బై ఏరియా ఈక్వల్ టు బీమ్యాక్స్, ఫ్లక్స్ డెన్సిటీ అంటాం కదా. సో అందులో వేస్తే 4.44f N1 BM ఏరియా. దిస్ ఇస్ ద యావరేజ్ RMS value of EMF induced in the primary. What about E2 secondary? ఇది సేమ్ RMS value into N2, that is 4.44 F max into N2 volts. This is 4.44
ఎఫ్ ఎన్ టు పై మ్యాక్స్ వోల్ట్స్. సో 5 మ్యాక్స్ తీసేసుకుంటే 4.44 ఎఫ్ ఎన్ టు బిఎంఏ వోల్ట్స్. ఓకే, సో ఇందాక చెప్పాను కదా నేను, ఫస్ట్కి వెళ్తే మీరు ఇక్కడ ఈజీగా గుర్తుంచుకోవచ్చు, పెద్ద కింద మీద పడిపోవడానికి ఇక్కడ ఏం లేదు. 5 మ్యాక్స్ ఇవన్నీ కాన్స్టెంట్లు, ఇదొకటే డిపెండింగ్. E2 ఈక్వల్ టు 4.44 ఎన్ టు పై మ్యాక్స్. ఇక్కడ E1 బై E2 ఈక్వల్ టు N1 బై N2. దేర్ఫోర్ E1 బై N1 ఈక్వల్ టు E2 బై N2. అంతే. ఓకే, సో దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు V1 బై V2 అప్లై వోల్టేజ్, టెర్మినల్ వోల్టేజ్. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా, N1 గ్రేటర్ దెన్ N2 అయితే E1 గ్రేటర్ దెన్ E2 అని వస్తుంది, రివర్స్ అయితే రివర్స్ అంతే. ఓకే, అలాగే ఇన్పుట్ V1 I1 ఈక్వల్ టు V2 I2. నువ్వు ఎంత ఇచ్చావో అంతే బయటికి రావాలి. కాబట్టి V1 బై V2 ఈక్వల్ టు I2 బై I1, దట్ ఈస్ N1 బై N2, దట్ ఈస్ E1 బై E2. చాలా ఈజీ, పెద్ద విషయం కాదు. ఓకే, దిస్ కే లెట్ కే అనుకో. సాధారణంగా I2 బై I1 అని 1 బై కే అంటాం. కే ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ రేషియో. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇది 10 వోల్ట్స్, ఇది 50 యాంపియర్స్. ఓకేనా, ఇక్కడ I2, ఇది I1, ఇది 100 వోల్ట్స్ అయితే కరెంట్ ఎంత తగ్గిపోద్ది దీనికంటే, ఎందుకంటే దీనికంటే ఇది ఎక్కువ కాబట్టి దీనికంటే ఇది తక్కువ ఉండాలి. ఎంత తక్కువ ఉండాలంటే ఈక్వల్ టు 100 ఇంటూ I2 అంతే. I2 ఈక్వల్ టు 5 యాంపియర్స్. చూసారు, ఇది 50 ఉంటే ఇది 5 ఉంది, ఎందుకంటే ఇది 10 ఉంది, ఇది 100 ఉంది కాబట్టి. ఓకే, చాలా ఈజీ. నెక్స్ట్ మనం ప్రాబ్లమాటిక్కి వెళ్దాం.